దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు ఎవరెవరైతే విశ్వాసంతో ప్రార్థనలో కనులెత్తి చూస్తున్నారో వారందరిపై ప్రతిరోజు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మనకైతే అందుబాటులో ఉన్నారు. విశ్వాసపు కన్నులతో మనం చూడగలిగితే తప్పకుండా ఆ ప్రభు యొక్క ప్రభావాన్ని ఈ లోకంలో ఆత్మరూపంలో మనము అనుభవించవచ్చు. ఎందుకంటే మనము కూడా ఆత్మస్వరూపులమే. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదివినప్పుడు మన అసలు రూపము ఆత్మ. దేవుడు పరలోకంలో మనం ఆత్మరూపంలో ఉన్నప్పుడు దానికి ఒక శరీరాన్ని, ఒక గుడారాన్ని ఆ ఆత్మకు ఇచ్చి ఆ గుడారంలో దానికి ప్రాణమును ఊది ఈ లోకంలోనికి మనల్ని పంపించారు. పరలోకపు తండ్రి ఆత్మరూపంలో ఉన్నట్లు మనము కూడా మన అసలు రూపము ఆత్మ కాబట్టి మన హృదయము ఆత్మ ఆశ కొంటే తప్పకుండా ఆత్మరూపంలో ఉన్న పరలోకపు తండ్రి ప్రభావాన్ని ఈ లోకంలో మనము అనుభవించవచ్చు. కానీ మనకి గుడారము, శరీరము ఉంది కాబట్టి ఈ లోక ప్రకారము, ఈ లోక ఆశల ప్రకారం కూడా మనము జీవించవచ్చు. ప్రియులారా, దేవుడు ఈ లోకంలో మనల్ని స్వతంత్రులుగా మనల్ని జీవింపచేస్తున్నారు. ఎవరిని కూడా బలవంత పెట్టరు. ఎందుకంటే మన మీద అంత నమ్మకం. నా కుమారుడు, నా కుమార్తె నేను చూపించిన దారిలోనే ఈ లోకంలో నడుస్తారు, నా ప్రేరేపణలకు వాళ్ళు విధేయిస్తారు. యేసు ప్రభు ఏ విధంగా అయితే ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు పరలోకపు తండ్రి చిత్తమే నా ఆహారం అని జీవించారో, నా కుమారుడు, నా కుమార్తె ఈ కాలంలో మానవ రూపంలో జీవిస్తున్న వీళ్ళు కూడా యేసు ప్రభు చూపించిన మార్గంలో నడుస్తూ పరలోకపు తండ్రి యొక్క ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారని మన మీద నమ్మకం ఉంది. కాబట్టి మనకి ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలనుకుంటే అలా జీవించని స్వతంత్రతనిచ్చారు ప్రియులారా. కానీ ఆ స్వతంత్రతను మనము దేనికి ఉపయోగించుకుంటున్నాం? సత్యవాదుల్లాగా ఈ లోకంలో జీవించడానికా, అసత్యవాదుల్లాగా ఈ లోకంలో జీవించడానికా? ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఈ లోకము, దాని వ్యామోహము అంతయు కూడా గతించిపోవును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చిన వాడు మాత్రమే శాశ్వతంగా జీవించును. ప్రియులారా, ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకం తర్వాత మరొక లోకం ఉంది. పరలోకంలో, నిత్యత్వంలో మనము జీవించాలని పరలోకపు తండ్రి ఆశపడుతూ ఉన్నారు, మన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ లోకంలో మనము సత్యవాదుల్లాగా జీవించగలిగితే. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో మనల్ని అసత్యవాదులుగా మార్చడానికి క్రీస్తు విరోధి ఇంకా ఎప్పుడో వచ్చును అని కొంతమందిలాగా మనం అనుకోవడానికి లేదు. 18వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు క్రీస్తు విరోధి ఆల్రెడీ ఈ లోకంలో ఉన్నాడు. ఎవరెవరైతే సత్యంలో నడవాలని ఆశపడుతున్నారో వారందరికీ ఈ లోక ఆశలను చూపించి ఆ క్రీస్తు విరోధి మనల్ని అసత్యవాదులుగా మార్చి అసత్యము వైపుకి మనల్ని నడిపించాలని ప్రతి క్షణము కూడా వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో క్రీస్తు విరోధులుగా, అసత్య క్రీస్తులుగా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారంటే వాళ్ళని ఎలా మనం గుర్తించాలి? గుర్తించగలిగితేనే కదా మనం వారికి దూరంగా ఉండవచ్చు. తద్వారా మనల్ని మనం సత్యంలో కాపాడుకొని
సత్యవాదుల్లాగా ఈ లోకంలో మనం జీవించవచ్చు అంటే యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుతున్నాం. ప్రతి ఆత్మను ఈ లోకంలో మనం పరీక్షించాలి ప్రియులారా. ఆ ఆత్మ అంటే ఆ మనిషి ఏం మాట్లాడుతున్నారో, నిజంగా ఒక వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి, ఆయన మాటల్లోని సారాంశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వారి ప్రభావం ఏంటి, వారి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని అనుకుంటున్నారు, ప్రభువుల వారి గురించి వారికి తెలిసిన సత్యం ఏంటి అని ఎవరినైనా మనం అడిగితే, ఒకవేళ ఎవరైనా అవును యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడైనప్పటికీ మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చారు, మానవుడిగా జీవించారు, మన పాపముల కొరకు ఆయన మరణించారు, ఆయన తిరిగి పునరుత్థానమై తండ్రి దగ్గరికి వెళ్ళారని ఎవరెవరు నమ్ముతారో, ఎవరెవరు విశ్వసిస్తారో, ఆ విశ్వాసాన్ని ఎవరెవరు ప్రకటిస్తారో వాళ్ళు సత్యవాదులు. కానీ దీనికి విరుద్ధంగా ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే కాదు, ఆయన కూడా ఒక సాధారణ మనిషి, ఆయన వల్ల మనకేమీ లాభమేమి జరగలేదు, ఆయన మనకేమి రక్షకుడు కాదు అని ఎవరెవరైతే అసత్యాన్ని నమ్ముతున్నారో వాళ్ళే అసత్య క్రీస్తులు, క్రీస్తు విరోధులు. ఈ విధమైన వారి మాటల ద్వారా ఎవరు క్రీస్తు విరోధి, ఎవరు సత్యవాదులుగా ఈ లోకంలో జీవిస్తున్నారు అని మనము చక్కగా తెలుసుకోవచ్చు. అవును ప్రియులారా, అందుకనే మొట్టమొదటిగా సత్యవాదులకి అసత్యవాదులకి తేడా ఏంటంటే, వారు క్రీస్తుని తమ రక్షకుడిగా స్వీకరించి అనుగ్రహించి ఆ బాటల్లో నడుచడం ద్వారా ఆ సంఘానికి ఆ క్రీస్తు ప్రభు నేర్పిస్తున్న ఆ సత్య సందేశాన్ని వాళ్ళ హృదయాలలో భద్రపరచుకొని ఆ సంఘానికి అంటి పెట్టుకొని ఉంటారు, ఆ సంఘంలో సభ్యులై ఉంటారు. కానీ ఎవరెవరైతే ఆ సత్యాన్ని నేర్పించే సంఘము నుంచి దూరంగా వెళ్ళిపోతారో వాళ్ళు క్రీస్తు విరోధులు. కొన్నిసార్లు చూడండి, నామమాత్రంగా మనము క్రైస్తవులుగా జీవిస్తుంటాం, మనం సంఘంలో సభ్యులమై ఉంటాం, ఒక చర్చ్లో మనకి మెంబర్షిప్ కూడా ఉంటుంది, కానీ కొన్నిసార్లు క్రిస్మస్కి కూడా చర్చ్కి రాలేనంత బిజీగా ఉంటాం. కనీసం ఈస్టర్ పండుగ అంటే ఏంటో తెలియకుండా ఈ లోకంలో ఎంతోమంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ప్రియులారా, ఒకసారి నా చెవులతో విన్న ఈ సంఘటన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఒక క్రైస్తవ కుటుంబానికి ఈస్టర్ రోజు కూడా కొంతమంది పనివాళ్ళు పని చేయడానికి వచ్చారు. వాళ్ళు అన్యులు. ఆ అన్యులైన వ్యక్తులు పని చేస్తూ క్రైస్తవ ఆ ఇంటి యజమానిని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఈస్టర్ అంటే ఏంటి, క్రీస్తు పునరుత్థానం అంటే ఏంటి అంటే ఆయన ఏం సత్యం చెప్పాలి. కానీ ఏం సత్యం చెప్పాడో తెలుసా? ఈస్టర్ అంటే ఏముంది, అది నూతనంగా వివాహం చేసుకున్న దంపతులకి అది పెద్ద పండగ. అది విన్నప్పుడు నాకెంత ఆశ్చర్యం కలిగిందంటే, నిజంగా క్రైస్తవులా, నిజంగా క్రీస్తు అంటే తెలిసిన వాళ్ళేనా, నిజంగా సత్య సందేశంలో వీళ్ళున్నారా అని చాలా బాధ అనిపించింది ప్రియులారా. కానీ నేను వెళ్ళి చెప్పే పరిస్థితిలో అక్కడ నాకు అవకాశం లేకుండా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నా మనస్సులో చాలా బాధ, ప్రభా నాకు కొంచెం అవకాశం దొరికినా నేను ఈస్టర్ పండుగ అంటే ఏంటో, ఎంత గొప్ప పండుగ, ఎంత సత్య సందేశంని ఈ లోకంలో స్థిరపరిచిన పండుగ, మృత్యువుని జయించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరేనని ప్రియులారా ఎంత చెప్పాలని ఆశపడ్డానో నాకు అవకాశం లేదు. ప్రియులారా చూడండి, లోకంలో ఎంతోమంది క్రైస్తవులు, మేము క్రైస్తవులు అనుకుంటున్నాం, కానీ ఆ సత్య సందేశము వాళ్ళ హృదయాలలో భద్రంగా ఉందా? ఆ సత్య సందేశం గురించి వాళ్ళు ధ్యానించాలనుకుంటున్నారా? కేవలము నామమాత్రపు క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ మేము సత్యాన్ని సత్యసంధులుగా ఈ లోకంలో ఉన్నామని చెప్తే ఆ దేవుడు అంగీకరించడు ప్రియులారా. రెండవది, క్రైస్తవులుగా ఉన్నాము, ప్రతిరోజు మన వాక్యాన్ని చదువుతున్నామేమో, ప్రతి ఆదివారం దేవాలయానికి కూడా వెళ్తున్నాము, కానీ మన నైతిక జీవితాలను చూసినప్పుడు దేవుడు యేసుప్రభు చూపించిన మార్గానికి చాలా విరుద్ధంగా ఉన్నాయేమో. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదివినప్పుడు, నైతికంగా మన జీవితాలను మనం చూసుకున్నప్పుడు అసత్యవాదులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే
పేరేమో క్రైస్తవులుగా జీవిస్తున్నాం, కానీ మన నైతిక జీవితాలను మనం చూసినప్పుడు మన జీవితం అంతా దురాశ, దుర్బుద్ధి, దొంగతనము, విచ్చలవిడితనము, వ్యభిచారము, మోసము, కక్షలు, ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే క్రీస్తు విరోధికి చెందిన బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అసత్యవాదులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రియులారా, లోకము మనల్ని మోసగిస్తూ ఉన్నప్పుడు మనల్ని మోసగించే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. వారు చెప్పే సిద్ధాంతాల ద్వారా కొన్నిసార్లు వాళ్ళు చెప్తున్న అసత్యాలను మనం వింటున్నప్పుడు అసత్యం వైపుకి మనం ఎంతో ఆకర్షింపబడతాం. కానీ అదే సమయంలో మన మనస్సాక్షిలో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం వినగలిగితే తప్పకుండా సత్యానికి అసత్యానికి మనము తేడా తెలుసుకొని అసత్య సిద్ధాంతాలను మనం ప్రక్కన పెట్టి మన జీవితాలను సరియైన దారిలో నడిపించే యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించే ఆ సత్యమైన మార్గంలోనే మనం నడుస్తాం. ఈ లోకంలో చివరి దినాల్లో మనల్ని మోసపుచ్చాలని ఎంతోమంది కపట క్రీస్తులు ఎన్నో రకాల ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేయడానికి కూడా అసత్యవాది వాడికి శక్తిని ఇస్తారు. కాబట్టి ఆశ్చర్యక్రియలు, అద్భుతాలను చూస్తూ వాటి కొరకు ఈ లోకంలో మనం జీవిస్తుంటే సత్యాన్ని మనము వెంబడించడానికి వెనుక పడతామేమో. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితానికి పోల్చుకోవాలి. ఈ వాక్యము నాకు సత్యమైన దారిలో నడిపించాలి అని చెప్తున్నప్పుడు ఆ వాక్యము రెండంచెల ఖడ్గము కాబట్టి నాలో దేవునికి ప్రీతికరము కానిది ఏమేమి ఉందో, అసత్యవాదిగా నేను జీవిస్తున్నప్పుడు ఏ గుణ లక్షణాలు నాలో అసత్యవాదికి చెందిన ఉన్నాయో వాటిని త్రుంచి వేయడానికి ప్రియులారా వాక్యమే రెండంచెల ఖడ్గంగా మనలో పనిచేస్తుంది. మన పరలోకపు తండ్రి ఆయన మంచి వ్యవసాయకుడు. ద్రాక్ష వల్లిలోని ఏ తీగ అయితే అది ఎక్కువగా ఫలించదో దాన్ని కత్తరించి సరిచేయును అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వాక్యాన్ని చదివినప్పుడు ఆ రెండంచులైన ఖడ్గము ప్రతిరోజు మన జీవితాన్ని సరిచేయాలి. మన మాటల్లో అసత్యం ఉందా, మన క్రియల్లో అసత్యం ఉందా, మన యొక్క ఆశల్లో కోరికల్లో అసత్యం ఉందా, మోసగింపబడి వారితో కలిసి జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా, సంఘం నుంచి దూరంగా వెళ్ళిపోయే వారిలో మనము ఉన్నామా, క్రీస్తు విరోధి సంబంధులంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? ప్రతి క్షణము మనల్ని మనము పరీక్షించుకునే చివరి కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. కానీ శాశ్వతంగా ఈ లోకంలో మనము జీవించిన తర్వాత పరలోకంలో మనము నిత్యత్వంలో శాశ్వతంగా జీవించాలంటే ఒకే ఒక్క మార్గం, దేవుని చిత్తాన్ని మన జీవితంలో అవలంబించాలి. దాన్ని నిర్వర్తించడానికి ఈ శరీరాన్ని ప్రతిరోజు కూడా క్రమశిక్షణలో పెట్టుకోవాలి. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. కపట క్రీస్తులు, క్రీస్తు విరోధులు మా చుట్టే ఎంతోమంది తిరుగాడుతున్నారు ప్రభా. కానీ నేత్రాస, శరీరాస, జీవపు డంబానికి మేము లోనైనట్లయితే అయ్యా మేము కూడా అసత్యవాదుల్లాగా ఈ లోకంలో జీవిస్తాం. సంఘానికి దూరంగా క్రీస్తు విరోధులకి మేము సంబంధులమై ప్రవ్వా మమ్మల్ని మేమే మోసగించుకుంటూ ఈ లోకంలో మేము జీవించినప్పుడు నిత్యత్వంలో అయ్యా మా యొక్క గృహాన్ని మేము కోల్పోతాం. ప్రవ్వా ఈరోజు మాలోని దుష్టత్వాన్ని, మాలోని ప్రవ్వా అసత్యానికి చెందిన దాన్ని అంతా కూడా ప్రవ్వా రెండంచెల ఖడ్గంతో ఈరోజు మా జీవితాలను సరిచేయండి. అయ్యా కొరింథీయులకు రాసిన 1 లేఖ 9:27లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండా నన్ను నేను ప్రతిరోజు నలగగొట్టుకుంటున్నానన్నాడు. ప్రవ్వా ఈ శరీరాన్ని మేము నలగగొట్టాలి, క్రమశిక్షణలో పెట్టాలి, అసత్యానికి మేము ఆకర్షింపబడకుండా ప్రవ్వా నాయనా దేవుని చిత్తాన్ని ప్రతిరోజు తెలుసుకొని దానికి విధేయించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందుకని ప్రియులారా 24వ వచనంలో మొదటి నుండి మీరు పొందిన ఆ దేవుని సందేశమును మీ హృదయములలో పద్దిలంగా భద్రపరచుకొనుడు అని ఉన్నది. ఆ వాక్యము మన మార్గానికి దారి చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆ సందేశాన్ని విందాం,
దాన్ని ఆలకించుదాం, దానికి విధేయించుదాం, దాన్ని మన జీవితంలో ఆచరణలో పెడదాం, దానికి తగ్గ ఆశీర్వాదాన్ని అనుభవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.